ఇక్కడ మా వారి గురించి మీకు ఒక విషయం చెప్తా. రేపు మార్నింగ్ 4 o'clock లేచి అప్పుడు వెళ్ళండి. ఎందుకు 4 o'clock నైట్ మడత మంచం వేసుకుని అక్కడ గార్డెన్లో పడుకుంటాను. ఐటమ్స్ లో అస్సలు తగ్గేదేలే. దీనిలో ఎంత బాగున్నాను. యాక్చువల్లీ దీనిలో ఎక్కువ క్యూట్గా ఉన్నాను. మీకు ఉంటదండి ఫిష్ ఏదో ఒకటి ఉంటది, ఎందుకంటే అదే కదా తినేది కాబట్టి. అందరు అనుకుంటారు ఇట్ ఇస్ లైక్ వెరీ ఈజీ టు లివ్, ఐ మీన్ లైక్ అబ్రాడ్ లో, బట్ నథింగ్ ఈజ్ ఈజీ. ఏమున్నా అసలు 50% పని తను చేస్తారు, 50% పని నేను చేస్తాను. వాళ్ళు వచ్చినప్పుడు వేడివేడిగా వేద్దాం. షేర్స్ కి చికెన్ 65 అంటే చాలా ఇష్టం. ఏంటి చికెన్ ఏంటది? ప్రాన్స్ తిన్న వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. మేమందరం మామయ్య ఇంటికి వచ్చేసాము. పాప వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి ఉంటారని మేము చాలా పెద్ద విరామం ఇచ్చేసి వచ్చాము. ఇట్స్ లాఫింగ్ టైం. అవునా, అక్కడ అనిపించలేదు, ఇక్కడ అనిపిస్తుంది. హలీం శ్రేయస్ కోసం మోతీచూర్ లడ్డు. థ్యాంక్ యూ ఆయిషా. ఆహా ఏమి రుచి అనరామై మరచి, ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. ఇప్పుడు మా అమ్మాయి అల్లుడు గుంటూరు నుంచి బయలుదేరి వచ్చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక 2-3 minutes లో మా ఇంట్లో ఉంటారు. అయితే అల్లుడు అమ్మాయి వస్తున్నారు అనగానే మా ఇంట్లో వంటలు గుమగుమలాడిపోవాలి. కానీ ఈ రోజు నేను వంట చెయ్యట్లేదు, వంట గదిలోకి వెళ్ళటం లేదు. నమ్మలేకపోతున్నామండి. ఈ సత్యబాబుకి తెలియదు ఒకటే అబద్ధం. ఎందుకంటే కరీం వాళ్ళకి ఈ రోజు డిన్నర్ కి పిలిచాడు. వాళ్ళతో పాటు కరీం ఆయేషా ఈ రోజు వాళ్ళ ఇంట్లో స్పెషల్స్ ఏదో మా గురించి, మా అందరికి ఇష్టమైనవన్నీ వాళ్ళ ఇంట్లో చేసేస్తున్నారంట. కాబట్టి ఈ రోజు నాకు వంట గదిలో పని లేదు. మా అమ్మాయి కోసం వెయిటింగ్ చేస్తున్నారు. మా వారు కూడా షూటింగ్ నుండి తొందరగా వచ్చేసారు కదా అని అనుకున్నానండి. ఇక్కడ మా వారి గురించి మీకు ఒక విషయం చెప్తా. నేను రెడీ అయ్యి వచ్చినంతలో మా వారు లేరు ఇంట్లో. ప్రతి రూమ్ లో చూశాను, ఈ రూమ్ లో ఆ రూమ్ లో ఎక్కడ కనిపించట్లేదు. తీరా అడిగితే ఎక్కడికి వెళ్ళారు? వాకింగ్ వెళ్ళారు. ఎందుకంటే ప్రతిరోజు అమ్మాయి అల్లుడు వస్తున్నారంటే వాకింగ్ అది వెళ్ళకూడదు, ఇక్కడే ఉండాలి. వాళ్ళ గురించి మనం వెయిట్ చేయాలి. బయట సాపేసుకుని పడుకుంటాను. మీరు చాప్ వేసుకుని పడుకోవాల్సిన కానీ వెయిట్ చేయాలి. మీరు వెళ్ళిపోయారు వాకింగ్ కి, ఇంతలోకి అమ్మాయి అల్లుడు వచ్చేస్తే నేను ఒక్కదాన్ని స్వాగతం చెప్పాలి, మీరు కూడా ఉండాలి కదా. ఓకే, వాళ్ళే వచ్చారు కదా, అమెరికా నుంచి వచ్చారు, ఇండియాలో ఉన్నారు, ఆ తర్వాత గుంటూరు వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు వస్తున్నారు. వచ్చినా సరే మీరు వాకింగ్ కి వెళ్ళకూడదు. వాకింగ్ కి వెళ్ళాలంటే రేపు మార్నింగ్ 4 o'clock లేచి అప్పుడు వెళ్ళండి. ఎందుకు 4 o'clock నైట్ మడత మంచం వేసుకుని అక్కడ గార్డెన్లో పడుకుంటాను. ఓ మా చిట్టి కివి చూడండి, కివి చక్కగా పాలు తాగేస్తుంది. హాయ్ కివి, మనం ఈరోజు కరీం ఇంటికి వెళ్ళిపోదామా? పాలు తాగేసి అయిపోయింది. ఏంటి కాఫీ తాగుతూ తీరుబడిగా కూర్చున్నారు? బ్యాగులు కూడా ఇచ్చేసాను. ఏంటి ఈ రోజు ఏంటో మర్చిపోయారా? ఏం మర్చిపోలేదు. ఈ రోజు మన ఇంట్లో కుకింగ్ ఫైర్. దాదాపు సంవత్సరం తర్వాత మా ఫాతిమమ్మ, షయాజ్ వాళ్ళ అమ్మ నాన్నలతో పాటు మన ఇంటికి భోజనానికి వస్తున్నారు. అక్క బావ వస్తేనే మన ఇల్లు చాలా సందడిగా ఉంటుంది. అలాంటిది వీళ్ళంతా కలిపి వస్తున్నారంటే ఐటమ్స్ లో అస్సలు
గేదెలే ఐటమ్స్ కానీ అన్ని ఎలా ఉంటాయో లెట్స్ వాచ్. అన్నట్టు కరీం అంటే కామెడీ అనుకున్నారా? కామెడీతో పాటు ఎంటర్టైన్మెంట్. ఇప్పుడే నేను స్కూల్ నుంచి వచ్చాను. సో మా కరీమామ వాళ్ళ పార్టీకి లేట్ అయిపోతున్నా, నేను రెడీ అయిపోవాలి. నాకు కరీమామ ఇల్లు వాళ్ళ డిన్నర్ చాలా ఇష్టం. సో చాలా బాగుంటుంది, వెరీ యమ్మీ. సో ఎక్సైటెడ్. వాళ్ళకి తెలుసు నేను ఏం తింటాను, నా కోసం అన్నీ చేసి పెడతారు. సో ఎక్సైటెడ్. నాకు ఇవి కూడా వచ్చేసింది పైకి. హాయ్ ఫ్రెండ్స్. సో ఈ అన్ని ఫొటోస్ నా రూమ్ పైనవి. సో ఇది ఎప్పుడంటే నేను కాశ్మీర్లో ఉన్నప్పుడు, ఇది నేను జైపూర్ ట్రిప్ అలా రెడీ అయ్యి ఫోటో తీసుకున్నాము. ఇంకా అది కున్ ఫయకున్ అని రాసి ఉంది, అది మంచి వర్డ్, అది రూమ్లో పెట్టుకుంటే రూమ్కి మంచిది అని చెప్పారు. అండ్ ఇది రంజాన్ ఈద్ అప్పుడు, ఇది మనం దుబాయ్లో దిగాము జస్ట్ ఫోటోషూట్. అండ్ ఇది మా అక్క ఎంగేజ్మెంట్. ఎలా ఉన్నాను ఇంట్లో చూడండి, మొత్తం ఫ్యామిలీ. నాకు చాలా ఇష్టం నా ఫ్యామిలీ. సో నేను నా రూమ్లో పెట్టుకున్నా వాళ్ళ పిక్చర్స్. దీనిలో ఎంత బాగున్నాను. యాక్చువల్లీ దీనిలో ఎక్కువ క్యూట్గా ఉన్నా. కాశ్మీర్లో మనం ఇట్లా రెడీ అయ్యాము, అలా రెడీ అయ్యి ఫోటోషూట్ మాట అలా రెడీ అయ్యాను నేను ఫ్లవర్స్ వేసుకొని. మా అమ్మ వాళ్ళు కూడా రెడీ అయ్యారు, కానీ నేను వాళ్ళకన్నా బెటర్. మా అక్క కన్నా నేను చాలా బాగున్నాను కదా. అయితే రెడీ అయిపోయావా? వెళ్దామా? ఎస్ వెళ్దాం. కరీం ఇంటికి. ఎస్ మామయ్య ఇంటికి వెళ్ళాలి ఇప్పుడు. ఇప్పుడు కరీం మామ ఏం స్పెషల్స్ చేశాడు మనం నాకు తెలిసినంత వరకు అన్ని నాకు నచ్చినవి చేసి ఉంటారు. ఫాతిమా అంటే చాలా ఇష్టం. వెరైటీస్ చికెన్ ఉంటుంది, ఒక వెరైటీ మటన్ ఉంటుంది. నాకు ఫేవరెట్ డెజర్ట్స్. సో మీకు ఉంటుందండి ఫిష్ ఏదో ఒకటి ఉంటుంది, ఎందుకంటే అదే కదా తినేది కాబట్టి. బట్ నాకైతే చాలా ఉంటుంది. ఫిష్ వద్దన్నాను ఈరోజు. ఇంకేం తింటారు? గాలి 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 తీసుకొని బతకండి మీలాంటి వాళ్ళు. ఎంత మంచి ఐడియా మన బుర్రకెందుకు తట్టలేదబ్బా. చూడు మా మ్యాంగో పాలు తాగుతుంది. మ్యాంగో కాదు కివి. కివి. అయ్యో మ్యాంగో కాదు, మా మ్యాంగో ఎక్కడుంది? కివి. ఆ కివి నా ప్రాణం తీసేస్తుంది వచ్చినప్పటి నుంచి. నువ్వు అంటే చాలా ఇష్టం దానికి. నేను వేసుకున్న ప్రతి డ్రెస్ కి కింద నుంచి కొరుకుతుంది, నా చెప్పుల్ని కొరుకుతుంది. అంత చిన్నగా తను ఇప్పుడు కూడా అక్కడికి వచ్చింది. వీడేదో టెన్షన్లో ఉన్నట్టున్నాడు, కాసేపు ఆడుకుందాం. సో ఇక్కడ దావత్లు అంటే అందరు హెల్ప్ చేస్తారు, ఇక్కడ మనకి హౌస్ హెల్ప్స్ ఉంటారు, వాళ్ళందరూ చేస్తారు. ఇదే దావత్ యూఎస్లో ఇవ్వాలంటే మాత్రం తలకాయ ప్రాణం తోకొస్తుంది. మేమే చేసుకోవాలి, మేమే కటింగ్ చేసుకోవాలి, అన్నీ మేమే చేసుకోవాలి. అందరు అనుకుంటారు ఇట్ ఈస్ లైక్ వెరీ ఈజీ టు లివ్, ఐ మీన్ లైక్ అబ్రాడ్లో. బట్ నథింగ్ ఈజ్ ఈజీ. నన్ను అడిగితే ఇక్కడే ఈజీ. ఇక్కడ ఇంకా ఇంకా ఎందుకు ఈజీ అంటే ఇక్కడ కూడా చాలా మంది చేసుకుంటారు, నాట్ లైక్ దట్. బట్ మీకు ఫ్యామిలీ ఉంటుంది, విల్ బీ క్లోజ్ టు దెమ్ అండ్ ఎవ్రీథింగ్. అంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అనుకుంటారు అక్కడికి వెళ్ళాలని. సో నేను అలాగే అనుకుని వెళ్ళాను. బట్ ఆఫ్టర్ గోయింగ్ ఐ లైక్ హ్యావ్ లాడ్ ఆఫ్ హోమ్ సిక్. 2 years అయిపోయిన తర్వాత కూడా నాకు ఇంకా హోమ్ సిక్ అలానే ఉంటుంది. యా డెఫినెట్లీ నేను వచ్చి వెళ్ళొచ్చు అలా అని కాదు, బట్ ఎవరి పనులు వాళ్ళకుంటే ఎవ్రీబడి విల్ బి బిజీ కదా. సో అంతే లైఫ్ అంటే ఇంకా ఇలాగే కానివ్వాలి. సో యా నేను అదే దావత్లు ఎవరైనా ఇస్తున్నారంటే ఎంత రిలాక్స్ ఉన్నాను, ఎందుకంటే మొన్నటి వరకు నేనే చాలా దావత్లు ఇచ్చాను యూఎస్లో. సో అన్ని పనులు చేసుకొని లక్కీలీ మై హస్బెండ్ ఈజ్ ఆల్సో లైక్ అ ప్రెషియస్ వన్. హీ హెల్ప్స్ మీ అ లాట్. అసలు చాలా ఏమైనా ఇట్లా ఫంక్షన్స్ ఉన్నా, ఏమైనా ఎవరైనా ఇంటికి రిలేటివ్స్ వచ్చినా, ఏమున్నా అసలు 50% పని తను చేస్తారు, 50% పని నేను చేస్తాను. సో ఇట్స్ లైక్ ఇట్లాంటి బెస్ట్ హస్బెండ్ కూడా చాలా మందికి దొరకరు. యా ఐఎమ్ వెరీ లక్కీ అట్ దిస్ పాయింట్. ఓకే, మీరు కూడా రెడీ అయిపోయారు చక్కగా. డిన్నర్ మంచిగా. అక్కడ డైటింగ్ అది అనకండి, బాగా తినండి. ఎంత కావాలో అంతకన్నా అంతకు మించి తినాలి. మటన్ ఫ్రై కోసం, చికెన్ ఫ్రై కోసం కీమా కూడా ఉంది. నేను పప్పు పెట్టాను. ఈరోజు చాలా డిషెస్ ఉన్నాయి, అన్నీ మీకు చూపిస్తాను.
ప్రాన్స్ వదిన కోసము ప్రాన్స్ ఫ్రై. ఈరోజు చాలా డిషెస్ ఉన్నాయండి. అన్నీ ఒక్కొక్కటి చెప్తాను నేను మీకు. శుభ్రంగా క్లీన్ చేసేసి ఎంతుందో చూడండి. టైగర్ ప్రాన్స్ ఇది. నేను ఇలా బుక్ అయిపోతా కల్లో కూడా ఆడుకోలేదు. మా శ్రేయాస్ కోసం కీమా షామియాస్. తనకి చాలా ఇష్టము. ఆల్రెడీ ఇది వదిన చూపించేశారు మీకు ఎలా చేయాలి ఏంటి అనేది. షామియాకి రెడీ. వాళ్ళు వచ్చినప్పుడు వేడిగా వేద్దాం. మా వదిన కోసం ప్రాన్స్ ఫ్రై. ఇది పప్పుచారు. మా ఫాతిమాకి చాలా ఇష్టం. పప్పుచారు మటన్ ఫ్రై అంటే ఫాతిమాకి చాలా ఇష్టం. చికెన్ ఫ్రై పిల్లలందరి కోసం. దానిమ్మకాయలు దేనికి? అల్లుడు బాబు కోసం అవును, కర్డ్ రైస్, స్పెషల్ కర్డ్ రైస్, కరీన్ స్టైల్ కర్డ్ రైస్. కర్డ్ రైస్ లేకపోతే ఎలాగా? అన్ని డిషెస్ ఉన్న లాస్ట్ లో ఫినిష్ చేసేది కర్డ్ రైస్ తోటి. ఎస్, శ్రేయాస్ కి చికెన్ 65 అంటే చాలా ఇష్టం అండి. చికెన్ 65, చిల్లీ చికెన్ ఇలాంటివి అంటే చాలా ఇష్టం తనకి. అందుకే స్పెషల్గా చైనీస్ ఐటమ్స్ అయితే నా చేయి బాగా తిరిగింది. ఏదో రోజు మీరు కలెక్టర్ అవుతారు బాబు, కలెక్టర్ అవుతారు. మిగిలిన అంటే అదిగో వెనకాల కెమెరా పట్టుకుంది కదా, తనకు కావచ్చు. చైనీస్ ఐటమ్స్ అయితే నేనే. ఇప్పుడు చికెన్ 65 చేస్తున్నారు. ఇది కుకుంబర్ సలాడ్ అంట, మా అమ్మాయి చేసింది. రెడీ. ఇది ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవడమే కదా. అంతే. పుదీనా కోసం ఆలూ ఫ్రై. స్పెషల్ రైతా. చైనీస్ అని చెప్పాను కదండి, ఇదిగో అవుతుంది. ఒక్కొక్క ఐటమ్ చేసుకుంటూ వస్తున్నాం. ఇక్కడ చికెన్, ఏంటి చికెన్ ఏంటది? ప్రాన్స్, తిన్న వాళ్ళు ఏ పేరైనా పెట్టుకోవచ్చు. ఓకే ఓకే ఓకే. 65 ప్రాన్స్ ఫ్రై. ఇది ప్రాన్స్ 65, ఇది చికెన్ 65. అక్కడ చికెన్ చిల్లీ చికెన్ చేస్తున్నారు. కూడా రెడీ. ఒక వీళ్ళే రావాలి. కర్డ్ రైస్ కూడా రెడీ. ఇది మంచూరియన్, చికెన్ మంచూరియన్. ఇమీడియట్గా కిచెన్ మొత్తం క్లీన్ చేసేసుకుంటే బాగుంటుంది. ఆల్మోస్ట్ చికెన్ ఫ్రై అయిపోయింది. మటన్ ఫ్రై కూడా. మధ్యలో బ్రేక్ టీ. కరీం ఇంటికి వచ్చేసాము. ఫాతిమా
మేమందరం మామయ్య ఇంటికి వచ్చేసాము. మావయ్య అన్న పిలుపు మా ఇంట ముద్దులకు పొద్దు పొడుపు. వాలేకుం సలాం रहमतुल्लाह. वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू. वालेकुम सलाम. वालेकुम अस्सलाम. सलाम अलैकुम. सलाम अलैकुम. सलाम. वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू. దగ్గరే కదా, మేము లేట్ గా వచ్చామంట. లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం. ఎప్పుడు వచ్చాను కాదన్నయ్య. మరి ఇంత లేట్ అంటే ఆశ కష్టపడి వంటలకి ప్రిపేర్ చేసుకొని వండాలి కదా. పాప వాళ్ళు కూడా టైర్డ్ అయిపోయి ఉంటారని మేము చాలా పెద్ద విరామం ఇచ్చేసి వచ్చాము. నువ్వు తెలుగు చాలా బాగా మాట్లాడుతున్నావు కదా. బాగా నేర్చుకున్నాం ఈ మధ్యలో. It's laughing time. వావ్, ఏంటంటో పేర్లు అడగాలి ఆయేషాకి. ఇది ఎక్స్, ఇది నాకు తెలుసు. ఆయేషా చాలా బిజీగా చాలా ఏంటేంటో వండేసి. ఇది భాబికా ప్రాన్స్ ఫ్రై. ఈరోజు నేను ఫిష్ ప్రాన్స్ తినాలని అనిపించట్లేదు అన్నాను ఇంటి దగ్గర. అవునా? అక్కడ అనిపించలేదు, ఇక్కడ అనిపిస్తుంది. ఇక్కడ తినాలా? ఇక్కడ తినాలి, తప్పకుండా తినాల్సిందే. తినకపోతే ఏం చేస్తా? నేను తినిపిస్తాను దగ్గరుండి. థ్యాంక్ యూ. ఆహా ఏమి రుచి అనరామై మరచి. హలీం. యా, ఆఫ్ సీజన్ కూడా ఆశ హలీం ఎక్కడ దొరికింది? శ్రేయాస్ అడిగాడు. ఏంటి నాకు హలీం కావాలి, దొరుకుతుందా అని. శ్రేయాస్ అదృష్టం ఏంటంటే హలీం దొరికింది. చాలా బాగున్నాయి. बच्चा नहीं है ना? आशा मुझे वाइट जरा डालो. मैं जरा डाले खाते बस. ప్రాన్స్ ఫ్రై, 2 వెరైటీస్ ఫ్రై. ఒక వెరైటీ ఇది, ఇంకొక వెరైటీ ప్రాన్స్. ఇది మీ తమ్ముడు చేశారు, అది నేను చేశాను. ఇది కరీం చేసిన ప్రాన్స్ ఫ్రై, ఇది ఆయిషా చేసిన ప్రాన్స్ ఫ్రై. ఈ ఆలు ఫ్రై ఎవరు చేశారు? నేనే చేశాను. థ్యాంక్ యూ ఆయిషా. ఇక్కడ చికెన్ మంది కూడా రెడీగా ఉంది. మంది పీసెస్.
ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా. శ్రేయాస్ కోసం మోతీచూర్ లడ్డు చాలా ఇష్టం తనకి. వస్తున్నారు, ఫ్రెండ్స్తో ఉన్నారట, బయట వచ్చేస్తున్నారు. मामी ऐसे कहीं बनाए ट्रिपल 5 से हलीम भी मंगाई शायद. हाँ हलीम भी मिला है हाँ, ट्रिपल 5 से वो भी मटन का. असल तुम्हें इतने कहीं 65 देना नहीं होगा, मामा 65 अलग से बनाए. बनाए प्लस आइटम्स 60 प्लस आइटम. అసలు ఇచ్చేది యాద అసలు అట్లే पूरा 60 प्लस पूरे आंखें नहीं. థ్యాంక్ యూ ఆయిషా, థ్యాంక్ యూ సో మచ్. అబ్బా చాలు. बारबेक्यू नेशन कहते हैं ना, एक बारबेक्यू नेशन पूरा है. ये नेशन बारबेक्यू है. ఆహా, ఆ మొక్కను చూసావా?
वालेकुम वालेकुम सलाम।